లెట్స్ వెల్కమ్ సాగర్ అండ్ శృతి. బేబీ ఈరోజు మన మ్యారేజ్ డే కదా, మరి నాకేం గిఫ్ట్ ఇవ్వవా? గిఫ్టే కదా, రా చూపిస్తా. బేబీ ఈ ఇల్లు మనకేనా? థ్యాంక్ యూ బేబీ. సార్ ఎవరు సార్ మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఆ వాచ్మెన్ ఇప్పుడే మేము ఆ ఇల్లు కొనుక్కున్నాము. ఏంటి సార్, ఆ ఇల్లు కొనుక్కునింది మీరా? సార్ ఇలా చెప్తానని ఏమనుకోకండి సార్. ఈ మధ్యకాలంలోనే ఆ ఇంట్లో ఏవో అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయని ఊరంతా అనుకుంటున్నారు సార్. ఆ ఇంటికి వెళ్తే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సార్. ఈ కాలంలో ఇలాంటివి కూడా ఉంటాయా? మేము చూసుకుంటాంలే. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక. బేబీ అక్కడ ఎవరో ఉన్నారు చూడు. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. బేబీ ఆ చేతి చూడు ఎలా ఊగుతుందో. నేను చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా. బేబీ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు బేబీ. ఊహల బలాటం ముసి కొడుతుంటా. వచ్చారా? చూడు చూడు చూడు, నన్ను ఎవరో గుర్తుపెట్టారా? లేదు, ఎవరు? అవునా, మీకు ఎలా గుర్తు చేయాలో నాకు తెలుసురా. కనురెప్పైన పడనీక. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి చెప్పు. రండిరా చెప్తా. నేను ఎంత అందంగా ఉండేదా? నన్ను ఎందుకు ఇలా చేయాలనిపించింది? మురిపించే వస్తావై ఉన్నా, దరికొస్తే అందిస్తానా ఆనందం. వర్ణన చెన్నై సుఖిరదు నా చేతుల నుంచి ఎక్కడికి పారిపోలేరా. హే, మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటావు? నీకు మాకు ఏంటి సంబంధం? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో గుర్తులేదా? ఏంట్రా సాగర్, మీ అన్న ఒక ఇజిడానా? ఛీ, అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకుని నువ్వు బయట తల ఎత్తుకుని ఎలా తిరుగుతున్నావురా? చూసావా బయట జనాలు ఎలా మాట్లాడుతున్నారో? ఛీ, నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. ఉంటే నేనైనా ఉండాలి, లేదా మీ అన్నైనా ఉండాలి. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మీ అన్నని చంపేద్దాం. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీరేం చేశారో అని? ఇక మీరు వద్దన్నా వదిలిపెట్టను. రే, నేను అనుకుంటే మిమ్మల్ని ఇక్కడే చంపేయచ్చురా, కానీ నేను చంపలేను. ఎందుకు తెలుసా? నువ్వు నా తమ్ముడు,
నువ్వు నా తోడబుట్టివి. ఇలా ఉండడన తప్పరా? ఇదంతా భగవంతుడు సృష్టిరా. అయినా కానీ ఇలా చేసావనుకొని నేనేం చంపను. నువ్వు నీ భార్య ఇద్దరు సుఖంగా ఉండాలి. మీ ఇద్దరు చల్లగా ఉండాలి, చల్లంగా ఉండాలి, చల్లంగా ఉండాలి. అలా అంటున్నాను అనుకున్నావా? మిమ్మల్ని నేనే కాదురా, నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించలేడు. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. మరి ఈ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ ని ఎంతలా హార్న్ చేసింది విజయ్ మాస్టర్. ప్రభుదేవా, ప్రభుదేవ వాక్ చేస్తుంటే కూడా అసలు క్యారెక్టర్లో ఉన్నాం. చాలా చాలా బాగా చేసావు. అండ్ సాగర్, శృతి చాలా చాలా బాగా చేశారు. సూపర్బ్ యాక్ట్, లవ్లీ. సో అక్కడికి వెళ్ళి మీకు ఇవ్వాల్సింది ఇస్తాను ఇప్పుడు. ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ యాక్ట్. ఈ సాంగ్ సినిమాలో నేనే కొరియోగ్రాఫ్ చేశాను. ఈ సాంగ్ ఎలా కూడా చేయొచ్చని నాకు తెలియదు, అంత బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, మీన్స్ అ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్. హాయ్ ప్రభుదేవ మాస్టర్. హాయ్ మాస్టర్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఎవరు కంటెస్టెంట్, ఎవరు మాస్టర్, ఏంటి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు ఇద్దరికి గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. హన్సిక గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ప్రభుదేవా, నువ్వు మాస్టర్ కాదు, నువ్వు హీరో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఫాడు, దిస్ వాస్ అ ఫాడు యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీన్స్ అ లాట్. గాడ్ బ్లెస్ యూ అండ్ more power to you. థ్యాంక్ యూ మ్యామ్. Sagar, Shruti, adripoindi, very nice. Good luck guys. God bless. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న.